ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి దయచేసి. గట్టిగా చెప్పకూడదు ధ్యానానికి. గట్టిగా గట్టిగా సంగీత ధ్యానానికి. ఒక్క నిమిషం అందరూ సైలెన్స్, ఎవరు మాట్లాడదు. 1 minute సైలెన్స్. సైలెన్స్, ఎవరి నోటి నుంచి మాట రాకూడదు. ఒక్క నిమిషం సైలెన్స్గా ఉండండి అందరూ. 1 minute. ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ ఎంతో శక్తిని క్రియేట్ చేసాం. మన గురువులు మన మధ్యలో ఉన్నారు. ఓకే మాస్టర్స్, గట్టిగా చెప్పకూడదు. ధ్యానానికి సంగీతానికి ఎంతో చక్కగా వాయించారు విద్వాంసులు. ఇద్దరు గట్టిగా చెప్పకూడదు. ఓకే రమణ మాస్టర్. మరి ఈరోజు మరి బౌద్ధ క్షేత్రం ఉండ్రాజవరం నుంచి మరి పూజ్యంతే అనయ్య అలగారు వచ్చారు. మరి వాగురు గురుగారిని మరి స్వాగతించుకుందాం స్టేజ్ మీదకి. మరి ఈ ప్రసంగాలన్నీ అయిపోయాక చక్కగా అందరం కూడా వెళ్ళి చక్కగా ప్రారంభోత్సవం చేసుకుందామండి రెండు కూడాను. మరి దయచేసి పూజ్యంతే అనయ్యలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అనయ్యలో బుద్ధ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మన పడమర కండ్రిక గ్రామ సర్పంచ్ గారు, అలాగే మన ఉయ్యాల జంబాల నిర్వాహకులు మన తిరునాది వెంకటేశ్వరరావు గారు, బుజ్జు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎంతో ఈ ఉయ్యాల జంబాల క్షేత్రానికి విశేషమైన సేవలు అందించారు ఆయన. మరి గ్రామాల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించి చక్కగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు మన వెంకటేశ్వరరావు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ టెంపుల్స్ కానీ చక్కగా ఈ సుందరవనం మనకు కనిపించి ప్రదేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటే కారణం మరి వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి వారి మిత్రబృందం, రైతులు అందరూ కలిసి చక్కగా ఈ ఉయ్యాల జంబాల క్షేత్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారండి. మరి వారి టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే కృష్ణకాంతరావు గారు కూడా మరి ఈ స్థలం మనకి ధ్యానమందిర స్థలం ఇచ్చారు. ఈరోజు ఇంతమంది ఇక్కడ చక్కగా కూర్చొని ధ్యానం చేస్తున్నాము అంటే మరి వారి యొక్క ప్రోత్సాహమే. మనకి స్థలం దాత మన కృష్ణకాంతరావు గారిని కూడా డయాస్ మీదకి రావాలని కోరుకుంటున్నామండి. మరి ఈరోజు మరి ఎంతో గొప్ప రోజు, అహింస రోజు. ఎందుకంటే ఒక మహాత్ముడు, అహింస మహాత్ముని యొక్క పుట్టినరోజు. ఒకసారి ఆ గాంధీ మహాత్మునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి.
మరి ఈరోజు చక్కగా ఎంతోమంది మహానుభావులు రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మహానుభావులు. అందరికీ స్టేజ్ మీద చోటు ఉన్నది సరిపోదు కాబట్టి ఏదో కొద్దిగా ముఖ్యమైన వాళ్ళని కూర్చోబెట్టాము. కాబట్టి పత్రిక గారు చెప్తారు, మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ గ్రేట్ అని చెప్తారు ఆయన. మరి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే అహింసయుత భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించాలన్న గురువు గారి కోరికను నెరవేర్చడం కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా కష్టపడుతున్నారండి ఇక్కడ. మరి మన పెద్దలు వచ్చారు, మన కృష్ణకాంతరావు గారు వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి మహానుభావుడికి. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా. హలో, దయచేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి మన స్థలదాత కృష్ణకాంతరావు గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మన ప్రెసిడెంట్ గారు రావాలి. మన అంగర్ ప్రెసిడెంట్ గారు వచ్చేసారు, కంటికి ప్రెసిడెంట్ గారు రాలేదు ఇంకా. బాగా వెంకటేశ్వర గారిని కూడా మరి ఇక్కడ ఎంతోమంది కోరుకుంటున్నారు, రావాలి సార్ త్వరగా వచ్చి మరి మీరు కూడా ఉండాలి. అలాగే మరి ఈరోజు మన ముఖ్య అతిథులు మరి గ్రంథాలయ ప్రారంభకులు అయినటువంటి మన విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. భాస్కర్ రెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు, ఎక్కువ వద్దు కానీ అందరూ ఉన్నాం కాబట్టి ఒక్కొక్క 2 నిమిషాలు సింపుల్గా. ఈరోజు కణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముందుగా మనందరి ఆధ్యాత్మిక గురువు, విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నమస్కరిస్తూ మరి ఈరోజు యావత్ ప్రపంచం ఎంతో ఆనందమయంగా ఉంది అని అంటే మరి గత 40 సంవత్సరాల క్రితం ఒకే ఒక్కడిగా బయలుదేరి సత్యాన్ని నిర్భయంగా చెప్పిన ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి ఈరోజు భూమి మీద లేకపోయినా కూడా ఒక దైవంగా భావిస్తున్నాం మనం అందరం కూడా. ఆయన ఆశయాల కోసం పనిచేయడానికే ఉన్నాం మనం అందరం, అవునా కాదా? మరి ఆయన ఎటువంటి ఆశయాలు మనకు అప్పచెప్పలేడు అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి అందులోనే ఒక పిరమిడ్ ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది ఈరోజు ఇక్కడ. మరి దానికి విచ్చేసిన వేదికను అలంకరించిన ఆత్మబంధువులందరికీ, వేదిక ముందున్న ఆత్మబంధువులందరికీ, మరి ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రామ పెద్దలకు, మరి ఇక్కడ స్థలదాతగా ఉన్న కృష్ణారావు గారికి, కృష్ణకాంతారావు గారికి అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన అందరి ఆశయం ఒకటే, ఆ గురు యొక్క ఆశయాన్ని నెరవేర్చడం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఓకే. మరి ప్రతి ఒక్కడు, మరి గురువుగారు మనందరికీ ప్రతి గ్రామంలోనూ కూడా పిరమిడ్ రావాలి అని ఆయన యొక్క సంకల్పం. మరి అలాగే ప్రతి ఒక్కరు ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు ఎంతోమంది మరి ఈరోజు ధ్యాన మార్గంలోకి వచ్చి శాఖాహారులుగా మారి మరి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మరి యావత్ ప్రపంచాన్ని ధ్యానమయం చేయడానికి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మవందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన కణ్వ మహర్షి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని ఉండాలి. మరి ప్రకృతి వ్యాలీ అధినేత జగపతిరాజు గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. ఈ భూమి మీద
అత్యంత పురాతనమైన సంస్కృతులు 49 ఉండేవి. అందులో ఒకే ఒక్క సంస్కృతి ఈనాటికి సజీవంగా ఉంది. అది మన సనాతన ధర్మం. ఈ దేశం ఒక మహాద్భుతాన్ని ఇచ్చింది ప్రపంచానికి. ప్రపంచంలో అన్ని దేశాలు భౌతికంగా బాగోవడానికి ఏం చేయాలో అనేక మహనీయులు ఎంతోమంది అందించారు. ప్రపంచం అంతా కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మనిషిలాగా తయారవ్వాలి. ముందు మనిషి అంటే మానవత్వంతో ఉండాలి. ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకుండా చూసిన రోజునే మనం పూర్తిగా జీవితాన్ని జీవించగలుగుతాం. ఇస్తేనే వస్తుంది. ఇది ప్రకృతి నియమం. అందుకనే భారతదేశం ప్రపంచానికి ఒక మహాద్భుతమైనది ఇచ్చింది. అది అహింసా ధర్మాన్ని. అలాంటి ఈ దేశంలో హింస ఉండకూడదని ఒక 35 సంవత్సరాలు నిర్విరామంగా మనందరితో తిరిగి లక్షలాది మంది ఇళ్ళకి చేరి ప్రతి వ్యక్తిని ఇంతమందిని శాకాహారులుగా మార్చిన ఆ మహాగురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి వేల ప్రణామాలు అర్పించుకుంటూ ఈ అంగర గ్రామంలో ఇంత అద్భుతమైన ధ్యాన మందిరాన్ని ఈ చక్కటి ప్రకృతి ఒడిలో తయారు చేసిన మన మిత్రులు రమణ గారికి, చౌదరి గారికి, ఇంకో రమణ గారికి, పాపారావు గారికి, ఇంకా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తా. ఈ దేశం గొప్పదేనా? ఎందుకని గొప్పది? మేరా భారత్ మహాన్ అంటారు. ఈ దేశం మహా గొప్పది. ఈ భూమి మీద ఇంత అద్భుతం ఇంకొక చోట లేదు. ఎందుకని గొప్పది అని మహాత్మా గాంధీని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఒక జాతి, ఒక దేశం యొక్క గొప్పతనం ఆ దేశవాసులు మోగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది అని. మోగజీవుల పట్ల ఆ దేశవాసులు ఎలా వ్యవహరిస్తున్నారో దాని మీద ఆధారపడి ఆ దేశం యొక్క గొప్పతనం ఉంది. మరి ఈ దేశంలో కృష్ణుడు, బుద్ధుడు, పత్రిజీ లాంటి మహనీయులు నడిచిన ఈ పుణ్యభూముల్లో ఇంకా తిండి కోసం జీవుల్ని చంపుతున్నారు. ఈ ఘోరం ఆపాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం, మన గురువు గారి యొక్క లక్ష్యం, మనందరి లక్ష్యం ఏ జీవి ఇంకేడవకుండా చూడాలి. అందరినీ శాకాహారులుగా మార్చాలి. దానికోసం అన్ని స్థాయిల్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్లు ముఖ్యంగా ఏ ఆధ్యాత్మిక సంస్థ ఇంత విస్తృతంగా అహింసా ధర్మాన్ని ప్రచారం చేయలేదు. ఎంతో అద్భుతంగా ఈ ధర్మాన్ని ఆచరిస్తా ఏ జీవిని ఏడవకుండా చూసే బాధ్యతను తీసుకున్న పిరమిడ్ మాస్టర్లందరికీ గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తా. మనందరి మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. మిగిలిన ఆధ్యాత్మిక సంస్థలలాగా కేవలం మనని మనం బాగు చేసుకోవడం లేకపోతే సంఖ్య పెంచుకోవడం కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క లక్ష్యం. అందరినీ ధ్యానులుగా తయారు చేయాలి, అందరినీ శాకాహారులుగా మార్చాలి. ఆ లక్ష్యం కోసం మనం పనిచేద్దాం, మరింత అద్భుతంగా పనిచేద్దాం. ఇలాంటి సందర్భాల్లో మరింత సంఘటితంగా మన అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి ఈ కళని సాకారం చేసుకుందామని మీ అందరికీ తెలియజేస్తా. మీ అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా చెప్పండి కొడతాం రాయ్ జయపతిరాజు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మరి ఈరోజు ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మాకు స్థలం ఇచ్చిన దగ్గర నుంచి మా స్థలదాత గారు మాకు అలా ధ్యాన మందిరం కాడికి రాలేదు. ఆయన ఒకటే అంటారు, ఆయన నేను ఇచ్చేశాను, మీరు చక్కగా చేసుకోండి అనేవారు. మరి ఈరోజు మా అదృష్టం ఆయన వచ్చారు. మరి ఆయన నోటితో ఒక్క 2 మాటలు మనందరితో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఒక్కసారి ఒక్క 2 మాటలు మా అందరి కోసం. అంత గొప్ప వ్యక్తిత్వం అయింది. ఒకసారి చప్పట్లు కొడదాం వారికి. 12 సంవత్సరాల క్రితమే ఇక్కడ ధ్యాన మందిరం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగిందట ఆయనకి. నిజంగా చూడండి ఎంత గొప్ప విషయం. కాబట్టి ఏది కూడా మన వల్లే జరిగిపోతుంది అనుకుంటా, మన వల్ల కాదు. అక్కడ మహానుభావుల గైడెన్స్ ఉంటుంది. ఎక్కడ ఏది జరగాలో, ఏ టైంకి జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం నిమిత్త మాత్రలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాం మన పనులు. మనం అంతే, ఏది మన నెత్తి మీద వేసుకోం. చక్కగా ఈరోజు ఇంత కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందంటే ఎంత అద్భుతంగా మాస్టర్ సహకారం అందిందో వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం మహానుభావులకి.
అలాగే ఒక 2 నిమిషాలు మా అన్నపూర్ణ గారు వచ్చారు. ఎందుకంటే స్త్రీలకు ముందు మాట్లాడించమని చెప్పారు పత్రి గారు. ముందు స్త్రీలు ముందు నుంచోండి, మీరు వెనకాల నుంచోండి అని చెప్పాడు ఆయన. ఇద్దరు లక్ష్మీలు ఉన్నారు ఇక్కడ. ముందు మా అన్నపూర్ణ గారు మాట్లాడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. మరి ఈ దేవాలయం పేరు కూడా అన్నపూర్ణ త్రయంబకేశ్వర స్వామి యొక్క ఆలయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక్క 2 నిమిషాలు. మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అందరం కూడా కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మనల్ని అందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావుడికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. అందుకే ఇలాంటి శక్తి క్షేత్రాల నిర్మాణాలు చేయాలి మనం. ఈ గ్రామంలో ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చి రమణ గారు, మన సత్యనారాయణ చౌదరి గారు, అలాగే పాపారావు గారు, వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకి ఈశ్వరుడు దేవాలయం పక్కనే మళ్ళీ అద్భుతంగా కణవ మహర్షి పిరమిడ్ కట్టారు. మరి వీళ్ళందరి యొక్క ఈ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు, మరి ఈ మాస్టర్స్ యొక్క కృషి, ఇక్కడ ఇంతగా ధ్యానం అభివృద్ధి చెందింది. మనందరం చాలా వీళ్ళ నుంచి స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా మన గ్రామాల్లో ఇలాగా అభివృద్ధి చెయ్యాలి. గట్టిగా హృదయపూర్వకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి అంగర గ్రామం నాకు పుట్టిల్లు లాంటిదండి. ఎందుకంటే పెళ్ళికి ముందు నాకు అంగర తెలీదు, పెళ్ళయిన తర్వాతే ఈ అంగర గ్రామం తెలుసు. విజయభాస్కర్ రెడ్డి గారు, మా హస్బెండ్ విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళ మామయ్య గారు ఇక్కడ ఉండేవారు. అప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మేము కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నాం. తర్వాత మా అమ్మగారు నాన్నగారు ఈ ఊర్లో ఉన్నారు. అందుకని నేను పుట్టింటికి తరచూ వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. నా పుట్టిల్లు ఎంత అభివృద్ధి చెందిందంటే నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మేడం గారికి. అలాగే మరి మండపేట పేరు మనం శంకుస్థాపన చేసి మన పిరమిడ్కి మరి పని ప్రారంభించినటువంటి దంపతులు మా విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ గారు అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక అసలు విషయం మర్చిపోయాం. మరి ఈరోజు మరి మండపాటి నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధా మేడం గారు వచ్చారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఆవిడకి. ఆ మేడం అక్కడ అద్భుతంగా ప్రచారం చేశారండి. నిజంగా అక్కడ పిరమిడ్ లేకపోతే అంగర్లో పిరమిడ్ లేదు. అక్కడికి వెళ్ళే మేము మారొచ్చాం ఇక్కడికి. కాబట్టి ఆ మూల పిరమిడ్కి, ఆ మూల నుంచి మెండపాట పిరమిడ్ మూల నుంచి ఈ మూల వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి మెండపాట పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా. సుధా గారిని ఒక్క 2 నిమిషాలు. మనందరి గురువైన విశ్వవ్యాప్త బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభిమానం తెలుపుకుందామండి. నిజంగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు అన్నట్టు అంతటి ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో సార్ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆనందం ఎక్కడుంటే మన గురువు గారు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు స్టార్టింగ్ నేను మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు వచ్చాడు ఎవరు, రమణ మేడం. ఇది ఎలాగా అది ఎలాగని కంటిన్యూగా నాకు ఇక్కడ క్లాసులు కావాలని అలా. ఓకే మేడం గారు కంటిన్యూ చేద్దాం. ఒకసారి అనాయలో గారు వస్తున్నారు. ఒకసారి గడికి సపోర్ట్ కొడదాం. బౌడుపేతం ఉండ్రాజవరం మరి గురుదేవులు అద్భుతమైన కృషి చేస్తారండి వారు. బుద్ధాలు అంటే మీకు అర్థం అవసరం, బుద్ధులు అంటే మీకు తెలియంది ఏం లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళదంతా అహింసాయుతంగానే వెళ్తుంది. ఎక్కడ కూడా కోపం లేకుండా అందరికీ సహాయం చేస్తూ మరి అద్భుతమైనటువంటి ఉండ్రాజవరంలో ఒక బౌద్ధ క్షేత్రాన్ని నిర్మిస్తున్నారండి కొత్తగా. ఒక 40 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలతోటి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే దేశ విదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులకి వారు శిక్షణ ఇస్తూ ఉంటారు. మరి ఎంతోమందిని తయారు చేస్తున్నారు గురువులుగా. మరి వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి సమయం లేదు కదా ఎక్కువ సమయం, మరి కొద్ది నిమిషాలు వారికి ప్రసంగించడానికి మన అవకాశంలో ఒక 5 నిమిషాలు వారిని మాట్లాడేసిందిగా కోరుతున్నాము.
అలాగే మెండపేట పిరమిడ్ ఎప్పుడైతే అప్పుడు గురువుగారు చెప్పారు, దీని నుంచి ఇది తల్లి లాంటిది, దీని నుంచి ఎన్నో పిరమిడ్స్ వస్తాయి అని చెప్పారు. అలాగే ఎప్పుడైతే మనకి అక్కడ మెగా పిరమిడ్ మెండపేటలో ఓపెన్ చేశారో ఎన్నో పిరమిడ్లు చుట్టుపక్కల అద్భుతంగా రావడం జరిగింది. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే రమణ ఎప్పుడు కూడా నాకు బిడ్డలాంటాడు. మనకేమనిపిస్తుంది, మనకన్నా ఎక్కువ కావాలి పిల్లలు అనిపిస్తుంది నిజంగాను. అలాగే తను ఎంతో అద్భుతంగా ప్రచారం చేసి తను ఎంతో కృషి వల్ల తను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని తను తెలుసుకుని ఇంత అంగర్లో ఇంత అద్భుతమైన 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చినాయి అంటే చాలా ఆనందం అనిపిస్తుందండి, చాలా అద్భుతం కూడా. నేను అనుకుంటాను మెండపేటలో 3 మెగా పిరమిడ్ అదే పబ్లిక్ పిరమిడ్స్ ఉన్నాయని, కానీ దానికన్నా అంగర్ ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఇంత చిన్న ఊర్లో 2 పబ్లిక్ పిరమిడ్స్ వచ్చి ప్రతి నెల 2 రోజులు 1 డే క్లాసులు జరుగుతున్నాయంటే, అలాగే అంగర్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళందరూ కూడా ఎందుకైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మన అన్నలయ్య గారి యొక్క స్పీచ్ వినే ముందు గణేష్ గారు ఏదో ఒక విషయం మీకు మాట్లాడతారట, ఒకసారి వారిని మాట్లాడుతూ కోరుతున్నాను. గణేష్ ఒకసారి ఫ్లూట్ గణేష్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు, గట్టిగా చెప్పకూడదు. ఈ రోజుకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే మైత్రి తత్వానికి ప్రతీక అన్నారు పత్రిజీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే కరుణకి ప్రతీక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే బుద్ధత్వానికి ప్రతీక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ దేనికి, అహింసకి ప్రతీక అన్నారు. మరి అలాంటి గురువర్యులు ఎంతోమంది ఈ భూమండలంలో ఈ మధ్యకాలంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం వాళ్ళు సూర్యుడి నుంచి ఏదో శబ్దం వస్తుంది కదండి రికార్డ్ చేస్తారంట. ఆ సూర్యుడి యొక్క శబ్దం, ఆ శబ్దం రికార్డ్ చేసిన తర్వాత వింటే అందులోంచి ఓంకారనాదం వస్తుందంట. ఓంకారనాదం, అయ్యో ఈ సూర్యుడి నుంచి రికార్డ్ చేసిన ఈ ఓంకారనాదాన్ని మనం ఇప్పుడు రికార్డ్ చేసి వింటున్నాం. ఇదే ఓంకారనాదాన్ని యుగాల క్రితం యోగులు ఎప్పుడో చెప్పేశారు కదా, ఇది కదా యోగత్వ గొప్పతనం, యోగుల గొప్పతనం, ఋషులు గొప్పతనం అన్నది. ఇది మనది ఋషి సాంప్రదాయం. ఋషులు నడియాడిన, యోగులు నడియాడిన పవిత్ర భూమి భరత భూమి. అలాంటి దేశంలో మనం పుట్టాం. గట్టిగా చప్పలు కొడదాం మన భారతదేశానికి. మనం గర్వించదగ్గ విషయం ఇది, ఇక్కడ పుట్టడం. ఈ భారతదేశంలో ఎంతోమంది మహనీయులు పుట్టారు, ఎంతోమంది మహనీయులు నడియాడారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఎంతోమంది యోగులు. ఎప్పుడో మనం చూడలేదు ఆ యోగులు. ఇవాళ మన మధ్యలో తిరుగుతూ మనందరికీ బుద్ధత్వాన్ని, అహింస ధర్మాన్ని చెప్పి మన మధ్యలో నడియాడి ఈ భూమండలంలో ఎన్నో శక్తి క్షేత్రాలు నిర్మించి వెళ్ళినటువంటి మన గురువర్యులు పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పలు కొడదాం. ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువ వారికి. గట్టిగా గట్టిగా ఇంకా ఇంకా. మరి ఈరోజు ఈ కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మనం ఈరోజు ఇక్కడ 109 సంవత్సరాల యోగి గారిని పిలుచుకున్నాం మనం. కానీ మీ అందరూ ఇంకా వారు వస్తారు మీరు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ 109 సంవత్సరాల యోగి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడ రావడం కుదరట్లేదు. వారికి వస్తాను అన్నారు కానీ ఇక్కడ రావడం కుదరట్లేదు. కానీ వారి రూపంలో ఇవాళ పత్రిజీ ఒక మాట చెప్పారు అంగర్ పిరమిడ్ సొసైటీ వాళ్ళకి. మన చౌదరి గారు ఒకసారి మన పేరవారు వచ్చి, పత్రిజీ మీరు మా కన్వ మహర్షి పిరమిడ్ని మీరు దర్శించాలి సార్, మీరు ఒకసారి రావాలి అని అంటే పత్రి సార్ ఏమన్నారంటే నేను వస్తాను అన్నారు. ఆయన పత్రి సార్ ఏమన్నారండి, ఏమన్నారు, వస్తాను అన్నారు. పత్రి సార్ వస్తాను అంటే వస్తారా రారా? పత్రిజీ నేను వస్తాను అంటే వస్తారా రారా? ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇవాళ పత్రిజీకి ఫిజికల్ దేహం లేదు, కానీ ఏదో ఫిజికల్ బాడీలో ఉండి ఇక్కడికి వస్తారు. మరి ఈరోజు ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి యావత్ మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఇవాళ అహింస వరల్డ్ అహింస దినోత్సవం ఈరోజు. అలాంటి అహింస గురించి, అలాంటి మహాకరుణ గురించి ఇంటింటికి తిరిగి గడ్డం పట్టుకొని అడిగి చెప్తున్న మహానుభావుడు జగపతిరాజు గారికి చెప్పడం వారికి. వారి రూపంలో పత్రి సార్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి నిన్న ఇది తెలియంగానే వెంటనే అన్నారు అనమాట మన వాళ్ళందరూ, పత్రి సార్ ఈరోజు ఎప్పుడు జగపతిరాజు గారు కారు తిరిగితే ఎప్పుడు పత్రిజీ అని ఎవరు అనరు. ఇవాళ జగపతిరాజు గారు కారు దిగుతుంటే అక్కడ మన మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ 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 అంటారు. ఆశ్చర్యపోయాను నేను ఇవాళ నిజంగా. జగపతిరాజు గారు కారు దిగుతుంటే అందరూ పత్రి సార్ వచ్చారు అంటారు. ఇందాక ఎక్కడ ఆ గుడి పేరు ఏంటండి, ఆశ్రామ అమ్మవారి గుడి దగ్గర. మరి చూడండి, మనం ఒకటి తలిస్తే పశుపతి ఒకటి తలుస్తాడు. నందప్రసాద్ గారు తెలుసు కదా మీకు, ఆయన అనేవాడు నువ్వు అనుకున్నది అవుతుంది నాయన, కానీ నువ్వు అనుకున్నట్టు అవ్వదు అనేవాడు. నువ్వు అనుకున్నది అవుతుంది, నువ్వు అనుకున్నట్టు కాదు కానీ అది అవుతుంది. ఎలా అవ్వాలో అలా అవుతుంది, ఏ విధంగా అవ్వాలో అలా అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మహానుభావులు అందరూ మాట్లాడిన తర్వాత మరి బుద్ధ విగ్రహాన్ని మన
బుద్ధుడు సొసైటీ వచ్చిన అనిలి గారు గట్టిగా చెప్పకూడదు, మొన్నే కలిసాం వారిని. చాలా గ్రేట్ మాస్టర్ వీరి సందేశాన్ని మనం తీసుకుందాం బుద్ధత్వం గురించి. తర్వాత మన గ్రంథాలయం ప్రారంభోత్సవం మన గొప్ప మాస్టర్స్ అన్నపూర్ణ దంపతులు వారు ప్రారంభిస్తారు. మన పిరమిడ్ని ఈరోజు జగపతిరాజు గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటాం. గొప్ప అవకాశం, మేము అనుకోలేదు, ఇది అనుకోని కార్యం, దేవతలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం ఇవాళ అంగర్లో మన కోటేశ్వర గారు వారు వీరికి ధ్యానాన్ని, ఆ విత్తనాన్ని అందిస్తే ఆ విత్తనాన్ని ఈయన నాటారు. ఆ విత్తనం నాటితే ఆ విత్తనం మొక్క అయిన తర్వాత దాన్ని బాగా వృద్ధి చేసి కాయలు కాసేలాగా కష్టపడతాడు మన చౌదరి గారు. గట్టిగా చెప్పకూడదాం వారికి. చౌదరి గారు వెనక ఎంతోమంది మాస్టర్స్, మన రమణ గారు వాళ్ళ టీము, అలాగే టైలర్ రమణ గారు, ఇంకా పండు గారు, ఇలా ఎంతోమంది. ఎందుకంటే ఈ అంగర్ అస్తమానం వస్తుంటాను నేను కరికి, వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. వీళ్ళు చేసే కష్టం ఏంటో నాకు తెలుసు. ప్రతి కష్టం వెనక ఫలితం మనం అనుకోకుండా మన నీడలాగా వెంట వస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి ఇప్పటివరకు చక్కటి సంగీతాన్ని వాయించినటువంటి గణేష్ బృందం గారికి సింపుల్గా వాళ్ళకి మెమోటోస్ అందించవలసిందిగా భాస్కర్ రెడ్డి గారిని అలాగే జగపతిరాజు గారిని కోరుకుంటున్నానండి. సాల్వలు హలో ఇదిగోండి అక్కడ గణేష్ గారు కూడా రావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అలాగే మా పడమర కంట్రీకి అంగర్ అంటున్నాను నేను. మాది నిజంగా యాక్చువల్లీ పడమర కంట్రీకి అండి, అంగర్ కాదు నాది. కానీ నాకు అంగర్ గ్రామం నా ఇంటి పేరు అయిపోయింది. అంగర్ రామన్ అంటే చాలామందికి తెలుసు, పిరమిడ్ సొసైటీలో అంగర్ రామన్ అంటేనే తెలుస్తుంది. కానీ యాక్చువల్లీ మేము పుట్టింది ఉండేది పడమర కంట్రిక గ్రామంలో. కాబట్టి మా పడమర కండ్రిక గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, వారి 2 మాటలు చక్కగా చెప్పాల్సిందిగా కోరుచున్నాము. ప్రెసిడెంట్ గారు ఒక్క మాట మీ నోటితో ఒక్క మాట మాట్లాడడం చాలు. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి చాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అంగర ప్రెసిడెంట్ గారు వాసా కోటేశ్వర గారు వచ్చారు, ఇందాకే చెప్పారు గణేష్ గారు. మరి ఓం ప్రదంలో మా గురువు గారు ఆయన. మరి పత్రిజీ గారి గురించి నాకు తెలియకముందే ఆయన పత్రిజీ గారిని కలవడం, ఆయనతో సాంగత్యం చేయడం, ధ్యానం చేయడం కూడా జరిగేదండి ఆయన. మరి ఈరోజు ఫస్ట్ మన కనవమార్చి పిరమిడ్కి ప్రెసిడెంట్గా చేశారు ఆయన. తర్వాత అంగర గ్రామ ప్రెసిడెంట్ అయ్యారు ఆయన. ఆ ప్రెసిడెంట్ గారు ఒకసారి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వాసా కోటేశ్వర గారు గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇలా వచ్చండి, ఇలా వచ్చి ద పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి శ్రీ పత్రిజీ మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు మీరందరూ? ఎలా ఉన్నారు మీరందరూ? ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఓకే, ముందుగా మన విజయభాస్కర్ రెడ్డి గారికి, వారి దంపతుల గారికి, డాక్టర్ గారికి, మన గణేష్ గారికి, బుద్ధం శరణం గచ్చామి, కొండరాజవరం నుంచి వచ్చిన అనాలయ్య గారికి, అదేవిధంగా మీ అందరితో పాటు ఈ జన్మలో మీలో పుట్టిన నాకు కూడా అర్థమైందా? మనం ఉద్ధరించుకుని ఎయిటి వాళ్ళని ఉద్ధరించాలి, అది నేను తెలుసుకున్నాను. అందుకని ముందు నేను బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధి జ్ఞానము ఎలా సంపాదించాలనేది నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం ఎలా చేయాలి, 5-6 గంటలు ఎలా ఉండాలి,
మన సంకల్పాలు పెట్టుకుంటే ఏ విధంగా నెరవేరాలి అవన్నీ తెలుసుకున్నాను. ఈరోజు నేను 10:30కి పడుకున్నానంటే 3 గంటలు లేస్తాను. అంటే ఆ టైం ఎవరికైనా సరిపోతుందా చెప్పండి? నిద్రకి 4 నుంచి 6 వరకు ఖచ్చితంగా ఏ రోజైనా సరే నేను మెడిటేషన్ చేస్తాను తెల్లవారుజామున. ఆ తర్వాత మీరందరూ మెచ్చి సంఘం శరణం గచ్చామి అనే పదవి ప్రెసిడెంట్గా నాకు ఇచ్చి నా చేత మీ అందరికీ సేవలు చేయించుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ రోజున పిరమిడ్ గురించి 1-2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. పిరమిడ్ కట్టడానికి మన రమణ ఎక్కడెక్కడని అన్వేషిస్తూ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ క్లాసులు పెడుతూ అక్కడ ఆ పరిసరాలు ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి గ్రామంలో ఒక చోట ధ్యానం చెప్పి వాళ్ళకి మంచి చెడ్డ నేర్పడం, మెడిటేషన్ అంటే ఏంటి, ఆత్మ పరమాత్మ అంటే ఏంటి అనేది అందరికీ నేర్పి అందరినీ ఒక విధంగా బుద్ధిమంతులను చేశాడు. చేసిన తర్వాత ఏదో సమయంలో కరాటపు కృష్ణకాంతారావు గారిని కలవడం జరిగింది. ఎక్కడైనా స్థలం ఉంటే కట్టడం చేయాలి పిరమిడ్ అని చెప్పి మన ఎవరి దగ్గర పాపం రూపాయి లేదు, రామన్ దగ్గర రూపాయి లేదు, నిర్ణయం మాత్రం తీసేసుకున్నాడు. అయితే ఏం జరిగింది, కృష్ణకాంతారావు గారు అనే దైవాంశ సంభూతులు. ఎందుకంటే స్థలం బేస్మెంట్ లేనిదే ఏమి నిర్మాణం చేయలేం. అలాంటి కృష్ణకాంతారావు గారు ముందుకు వచ్చి నేను 5 సెంట్లు స్థలం ఇస్తానంటాం. అదేవిధంగా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారైనటువంటి వెంకటేశ్వరరావు గారు, ఆదిలక్ష్మి దంపతులు, పుణ్య దంపతులు, వీరు ప్రతి క్షణం సహాయ సహకారాలు అందిస్తూ ఈ నిర్మాణానికి పాల్పంచుకున్నారు. ఆనాడు 4 ఎదరకు రావడం జరిగేది. ఆ 4 4,25,000 దిక్కులు 10 అన్నట్టుగా తర్వాత 10 మంది కలిశారు. చక్కగా ఇంతటి వరకు నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. ఈ పిరమిడ్ ఇంతటి వైభవాన్ని తీసుకొచ్చిన రమణ, అదేవిధంగా చౌదరి గారు, అదేవిధంగా మన పద్మాలయ రాము గారు, శలా పాపారావు, అదేవిధంగా నేను కొంతమంది పేర్లు చెప్పకపోయినా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి అంగర ఉయ్యాల జంబాల క్షేత్రాన్ని మరో కైలాసంలో చేసినటువంటి మన వెంకటేశ్వరరావు గారికి భార్య దంపతులు గట్టిగా చప్పట్లు కొడదామండి. మా వెంకటేశ్వరరావు గారు నిద్రపోరండి. ఈ క్షేత్రాన్ని నిజంగా ఎంత అద్భుతంగా మలిచి ఇలా బాగుందంటే, ఇక్కడ ప్లేస్ ఉండేది కాదు, చిన్న గట్టు కింద ఉండేది కాలగొట్టు. ఆ కాలగొట్టి ఒక మహాక్షేత్రంగా మార్చేసాడు ఆయన. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మహానుభావుడికి, వారికి వారి కుటుంబ సభ్యులను గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మన కొంకూదురు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మన నర్సరెడ్డి గారిని 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి 2 నిమిషాలు సింపుల్గా మాట్లాడండి. ఆత్మ బృందం అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను అది పత్రిజీగా చెప్పిన 3 ఆశయాలని నేను గట్టిగా నమ్ముతాను. శాకాహారం, ప్రతి గ్రామంలో పిరమిడ్ రావడం, ప్రతి మనిషి భూమి పుట్టిన ప్రతి మనిషి కూడా ధ్యానం చేయాలి. ఈ 3 ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మరి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడాలంటే. మరి మధ్యాహ్నం సెక్షన్ కూడా ఉంది కాబట్టి మరి సమయం ఉంది, ఎవరు కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ మధ్య నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా భోంచేసి ఈ క్షేత్రంలో ఉందాం. ఎంతో అద్భుతమైన క్షేత్రం. మరి మన ఆహ్వానాన్ని మన్నించి చక్కగా మనకి ఎక్కడో దూరం నుంచి ఉండ్రాజవరం నుంచి మరి మన క్షేత్రానికి విచ్చేశారు అనాలయ్య గారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. మరి ఈయన ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? ఈ గ్రామంలో సతీష్ వర్మ ఒక అబ్బాయి, ఒకసారి రావాలి. సతీష్ వర్మ ఎక్కడున్నా సరే డయాస్ మీదకి రావాలి.
మరి ఈ అబ్బాయి ఒక బౌద్ధ గురువుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన అడిగినప్పుడు ఒకటే చెప్పారు, మేము ఆహ్వానించినప్పుడు, మీకోసం వచ్చినా రాకపోయినా మా సతీశ్వరం కోసం వస్తానయ్యా అన్నాడు ఆయన. ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా మీ అబ్బాయికి. యూత్ అందరూ కూడా శాకాహారులు కావాలన్నది పత్రిజీ గారి ఆశయం. ఎప్పుడు చూసినా ధ్యానం క్లాసులు ముసలోళ్ళే వచ్చేవారు, కానీ ఇప్పుడు చక్కగా యూత్ వస్తున్నారు. మరి ఇలాంటి యువకులు శాకాహారులుగా మారి చెప్తే ప్రపంచం మారకుండా ఉంటుందా? ఎవరైనా మారుతారు. ముసలోళ్ళు చెప్పారనుకోండి, వీడన్నీ అయిపోయాక చెప్తున్నాడు రైడు అంటారు, కానీ అదే యూత్ చెప్తే చచ్చినట్టు వినాల్సిందే. ఈ వయసులో ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఇంత యాక్టివ్గా ఉన్నాడు, ఈ అబ్బాయి చక్కగా శాకాహారిగా మారాడు. మరి ఒక నిమిషం ఎక్కువ వద్దు, సింపుల్గా చెప్పు. అందరికీ నమ్మబుద్ధాయండి. నా విన్నపాన్ని ఆలకించి ఇక్కడ వచ్చిన ఆ నియోల్ సార్కి నేను మరొకసారి పాదాభివందనం చేసుకున్నానండి. నాకు ఫస్ట్ ధ్యానం నేర్పించింది మన రమ ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నానండి. ధ్యానం సర్వరోగ నివారణ అండి. అందరూ కూడా ధ్యానం చేస్తే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం అన్నాలయ్య గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఈరోజు ఒక గౌతమ్ బుద్ధుడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఆయన శిష్యులు కాదు, గౌతమ్ బుద్ధుడే వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఆయనలో ప్రసన్న వదనం, ఏ చలనం లేకుండా అలా నిశ్చలంగా కూర్చొని చూస్తూ ఉంటారు బుద్ధులు. ఎక్కువ ఏ ఎమోషన్స్ మైండ్లో వాళ్ళ ఫేస్లో కనిపించవు, ఒక ప్రశాంత వదనంతో ఉంటారండి. అలాంటి బుద్ధుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారి యొక్క బుద్ధ సందేశాన్ని తీసుకుందాం. ఈరోజు ఎంతోమంది వచ్చారు ఇక్కడ, అనేక గ్రామాల నుంచి, అనేక జిల్లాల నుంచి. మరి వారి యొక్క సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వారి యొక్క. తథాగత బుద్ధ భగవానుల వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ, బ్రహ్మర్షి పత్రిజీ గారిని స్మరించుకుంటూ, వేదికను అలంకరించిన పెద్దలకు శుభాశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన కన్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యాన సాధకులందరికీ మా శుభాశీస్సులను తెలియజేస్తూ, దేవతారాధనతోటి నా ప్రవచనాన్ని ప్రారంభిస్తాను. అందరూ శ్రద్ధగా ధ్యాన స్థితిలో కూర్చొని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. విపత్తిపటి వాహాయ సబ్బ సంపత్తి సిద్ధియ సబ్బ దుఃఖం వినాశాయ సబ్బ భయం వినాశాయ సబ్బరోగం వినాశాయ భవేదీగాయుకదాయకం సబ్బలోకం హితత్తాయ పరిత్తంతం బణామహే. సమంతా చక్రవాలేషు అత్రాగచ్చంతు దేవతా సద్ధమ్మం మునిరాజస్స సునంతు సగ్గమొక్కదం ధమ్మస్సవనకాలో అయం భదంతా ధమ్మస్సవనకాలో అయం భదంతా పరిత్తధమ్మస్సవనకాలో అయం భదంతా. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఏ సంతా సంతచిత్తాతి శరణ శరణాయత్త లోకంతరేవ భుమ్మా భుమ్మా చ దేవా గుణగణగహనభ్యావఠ సబ్బకాలం ఏతే ఆయంతు దేవతా వరకణకమయే మేరు రాజేవ సంతో సంతోషహేతుం
మునివరవచనం సోతుమగ్గం సమగ్గం సబ్బేసు చక్కవాలేసు యక్ఖాదేవాచ బ్రహ్ముణో యం మమ్మేహి గతం పుణ్యం సబ్బ సంపత్తి సాధకం సబ్బేతం అనుమోదిత్వా సమగ్గా శాసనేరత పమాదర్హితాహుంతు ఆరక్షాసు విశేషతో శాసనస్స జలోకస్స ఉడ్ఢీభవతు సబ్బదా శాసనం బిజలోకంచ దేవారక్షంతు సబ్బదా సద్దిం హుంతు సుఖీ సబ్బే పరివారైః యత్తనో అనీగాస్సుమనాహుంతు సహసబ్బైః జ్ఞాతిభిః దేవో వస్సతు కాలేన సస్య సంపత్తి సిద్ధియా పీతో భవతు లోకో చ రాజా భవతు ధమ్మికో రాజతో వా చోరతో వా మనుస్సతో వా అగ్గితో వా ఉదకతో వా కానుకతో వా కంటకతో వా నక్కత్తతో వా జనపద రోగతో వా సద్ధమ్మతో వా సందిట్టితో వా చండహత్యస్సమిగోణ కుక్కరహి విచ్చిగమణి సప్పదీపి అచ్చద్రచ్చ సూకరమహిషి యక్కరక్కసాదిః నానాభయతో వా నానారోగతో వా నానా ఉపద్దవతో వా ఆరక్కం గన్హంతు దేవత సాధు సాధు సాధు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. అప్పమాదో అమత పదం పమాదో మచ్చునో పదం ఏపమత్త నమీయంతి అని బుద్ధ భగవానుల వారు దమ్మపదలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటి వారందరూ కూడా ధ్యాన సాధకులు. ఈ సభను అలంకరించిన పెద్దలు కొంతమంది మాట్లాడారు బుద్ధం గురించి, ధమ్మం గురించి, సంఘం గురించి. బౌద్ధంలో ఈ మూడింటిని కూడా త్రిరత్నాలుగా చెప్పడం జరుగుతుంది. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అంటే కేవలం ఒక వ్యక్తికి కానీ ఒక విగ్రహానికి కానీ శరణ వెళ్ళడం కాదు. ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి బుద్ధిని, తన యొక్క బుద్ధి యొక్క స్థితిగతుల్ని తప్పకుండా తెలుసుకోవాలి. అదేవిధంగా తప్పనిసరిగా మనస్సును స్వాధీనపరుచుకోవాలి. మనస్సును స్వాధీనపరుచుకోవాలి అంటే తప్పనిసరిగా ధమ్మానికి శరణ వెళ్ళాలి. ధమ్మం అంటేనే ధ్యానం. ధ్యానం లేనటువంటి ధర్మం మనిషికి ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుంది. అందువల్ల ప్రతి మనిషి తప్పనిసరిగా ధర్మానికి శరణ వెళ్ళడం అంటే ధ్యానానికి శరణ వెళ్ళడం, ధ్యాన సాధన చేయడం. ఆ విధంగా మానవుడు బుద్ధుడికి శరణ వెళ్ళి, ధ్యానానికి శరణ వెళ్ళి సాధన సజావుగా సాగాలి అంటే సత్సంగానికి కూడా శరణ వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల ఒక సాధకుడు ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా త్రిరత్నాలకు శరణు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బుద్ధ భగవానుల వారు ప్రవచనాలను ఇస్తూ పరిచారికం చేస్తూ ఉండేవారు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో కాలాములు అనేటువంటి ప్రజలు ఉంటున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలు బుద్ధ భగవానుల వారికి ఒక ప్రశ్నను సంధించడం జరిగింది. బుద్ధ భగవానుల వారు మా గ్రామానికి గురువుల పేరుతోటి అనేక మంది మా వద్దకు వస్తుంటున్నారు, వెళుతూ ఉన్నారు. వచ్చినప్పుడు మాకు బోధ పేరుతోటి రకరకాల విషయాల గురించి చెప్తూ ఉంటూ అంతకుముందు చెప్పినటువంటి గురువుల్ని విమర్శిస్తూ ఉన్నారు, లేదా వేరే గురువుల్ని విమర్శిస్తూ ఉన్నారు. వారు చెప్పింది, వేరే గురువులు చెప్పింది తప్పంటున్నారు, వారు చెప్పింది మాత్రమే సత్యమని చెప్తున్నారు. మాకు ఏవి పోలేనటువంటి స్థితిలో మేము ఉన్నాము, మాకేం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని చెప్పడం జరిగింది. అటువంటి ప్రశ్నకు బుద్ధ భగవానుల వారు ఒక సమాధానం చెప్పారు. మీరు చేయవలసింది
ధ్యాన సాధన చేయండి. చక్కగా మీ మనస్సును స్వాధీనపరచుకోండి. మనోస్థిరత్వాన్ని సాధించండి. స్థిరత్వాన్ని సాధించినటువంటి మనస్సుతోటి వారి బోధనలు ఒక్కసారి మీరు గమనించండి. ఎవరి బోధల వల్ల అయితే మీలో రాగద్వేష మోహాలు లేదా రాగద్వేష అజ్ఞానాలు పెరుగుతున్నాయో, ఎవరి మాటలు వింటుంటే, ఎవరి బోధన వింటుంటే ఆ వారి యొక్క బోధలు మనలో ఉన్నటువంటి రాగద్వేష మోహాలను పెంచుతూ ఉన్నట్లయితే వారి బోధన స్వీకరించకండి. మీ మనసులో ఉన్నటువంటి క్లేశాలను ఏ బోధ అయితే, ఏ మార్గం అయితే తగ్గిస్తుందో వారి బోధను, ఆ మార్గాలను మాత్రమే స్వీకరించమని చెప్పేసి బుద్ధ భగవానుల వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనందరం చేస్తున్నది ధ్యాన సాధన. మనోపుబ్బంగమాదమ్మ మనోసెట్ట మనోమయ. ప్రతి ధ్యాన సాధకుడు కూడా గుర్తించవలసినటువంటి ఒక విషయం ఉంటుంది. ఏంటి అంటే మనస్సు అనేది ప్రధానమైనటువంటి విషయం, మనస్సు అనేది ప్రధానమైనది అన్న విషయాన్ని ప్రతి ధ్యాన సాధకుడు కూడా గుర్తించవలసి ఉంటుంది. గురువులుగా మేము ఉన్నట్లు చెప్పాలి, సూటిగా చెప్పాలి. అంతే తప్ప ఈ శిష్యులు లేదా భక్తుల యొక్క వారి నుంచి ఏదో పొందాలనో లేదా వారిని ఆనందింపజేయడానికి విషయాలు చెప్పకూడదు. ఆ విధంగా బుద్ధ భగవానుల వారు చెప్పింది ఏంటి అంటే ధ్యాన సాధకులందరూ కూడా ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే మనస్సు ప్రధానము అన్న విషయాన్ని గుర్తించాలి. దాన్నే మనోపుబ్బంగమాదమ్మ మనోసెట్ట మనోమయ. ప్రతి మనిషిని కూడా మనసే ముందుండి నడిపిస్తుంది. అదేవిధంగా మనకు మనం మంచి చేసుకోవాలి అంటే అది మనసు ద్వారానే జరుగుతుంది. కానీ ఆ మనసు అనేది మన చేతుల్లో లేనట్లయితే అటువంటి మనస్సు వల్ల మనకు మంచి అనేది జరగదు. అటువంటి మనస్సును మనం స్వాధీనపరుచుకోవాలంటే ఏం చేయాలి? మనస్సును ఎందుకు స్వాధీనపరుచుకోవాలి? మనసా చేపదుట్టేనా భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చక్కంవ వహతోపదం అంటారు. దుష్టమైనటువంటి మనస్సు, క్లేశాలతో నిండినటువంటి మనస్సు వల్ల మానవునికి దుఃఖం కలుగుతుంది. ఏ విధంగా దుఃఖం కలుగుతుంది? మనం ఎడ్ల బండ్లను చూస్తూ ఉంటాం. ఎద్దు ముందుకు వెళుతూ ఉంటే ఎడ్ల యొక్క గిట్టల్ని వెనక ఉన్నటువంటి చక్రం వెంబడిస్తూ ఉంటుంది. ఆ విధంగానే దుష్టపూరితమైనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దుఃఖం ఆ విధంగానే వెంబడిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మనసాచే పసన్నైన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి ఛాయావా అనపాయని. ప్రసన్నమైనటువంటి మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే మనల్ని సుఖం వెంబడిస్తుంది. అది ఏ విధంగా అంటే నీడను ఏ విధంగా అయితే మనల్ని నీడ ఏ విధంగా అయితే వెంబడిస్తుందో అదే విధంగా మనల్ని మనస్సు అనేది వెంబడించడం జరుగుతుంది. అందువల్ల మనస్సు యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించాలి. మనల్ని నడిపేది మన మనస్సే అని మనం గుర్తించాలి. ఆ పైన మనస్సును మనం స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సును స్వాధీనపరచుకోవడానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి సులభమైన సరళమైనటువంటి మార్గం ధ్యాన సాధన. అదే సద్గురువులు బ్రహ్మర్షి మన పత్రిజీ గారు మన అందరికీ అందుబాటులో ఉంచారు. ఆ కారణంగా మన అందరం కూడా జీవితాంతం ఆజన్మాంతం వారికి మన అందరం కూడా రుణపడి ఉంటాం. ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం మనస్సుని స్వాధీనపరుచుకోగలుగుతాం. దానిలో కూడా అత్యంత సులభమైనటువంటి మార్గాన్ని బుద్ధ భగవానుల వారు మానవాళికి అందించడం జరిగింది. అదేంటి అంటే శ్వాస మీద ధ్యాసను లగ్నం చేసి గమనించడం. మనస్సును స్వాధీనపరుచుకోవడానికి కావలసింది ఏంటి అంటే సమ్యక్ సతి, సమ్యక్ సమాధి. సతి సమాధి ఈ రెండూ లేకుండా ఏ మనిషి కూడా జీవించలేడు. సతి అంటే జాగరూకత, సమాధి అంటే ఏకాగ్రత. సతి సమాధి జాగరూకత ఏకాగ్రత ఈ రెండూ లేకుండా ఏ మనిషి జీవించలేడు, ఏ మనిషి ఏ పని చేయలేడు. కానీ మనసును స్వాధీనపరచుకోవడానికి మనం సాధించవలసింది సరైనటువంటి జాగరూకతను, సరైనటువంటి ఏకాగ్రతను.
ఈ రెండింటినీ సాధించడానికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే అక్కడే ఉండి అక్కడే ఈ రెండింటినీ కూడా మీరు సాధించవచ్చు. అది ఏ విధంగా అంటే మీ ధ్యాసను శ్వాస మీద లగ్నం చేసి అత్యంత సులభంగా ఈ రెండింటిని కూడా మీరు సాధించగలుగుతారు. ఆ పైన ఈ రెండింటిని సాధించిన తర్వాత మనం చేయవలసింది ఏంటి? సరైనటువంటి ఏకాగ్రతను, సరైనటువంటి జాగరూకతను, ఈ రెండింటిని ఏ విధంగా పరివర్తనం గావించుకోవాలి? ఏ విధంగా పరివర్తనం గావించుకోవాలి అంటే ప్రజ్ఞగా పరివర్తనం గావించుకోవాలి. ప్రజ్ఞగా పరివర్తనం గావించుకున్న తర్వాత ఆ ప్రజ్ఞని మనం ఎటువైపుకి నడిపించాలి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ప్రజ్ఞ, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ నాలుగింటిని కూడా బ్రహ్మ విహార ధర్మాలు అంటారు. పత్రిజీ గారిని బ్రహ్మర్షి అని పిలుస్తారా? మీరు అందరూ కూడా పిలుస్తున్నారా? ఎందుకు పిలుస్తున్నారో మీకు తెలుసా? చెప్పండి. తెలుసు అన్నవాళ్ళు చెప్పండి. ఒక గురువుని బ్రహ్మర్షి అని ఎప్పుడు అంటామంటే అనంతమైనటువంటి కరుణని, అపారమైనటువంటి మైత్రిని, ముదితని, ఉపేక్షని మానవాళి పట్ల చూపించేటువంటి వారి పట్ల వారిని మనం బ్రహ్మర్షి అని పిలుస్తాం. అర్థమవుతుందా? ఈ బ్రహ్మ విహార ధర్మాలను మదిలో ప్రతిష్ఠించుకున్న వారిని బ్రహ్మర్షి, లేదా మదిలో ప్రతిష్ఠించుకుని ఆ బ్రహ్మ విహార ధర్మాలను ఈ అనంత ప్రాణికోటి పైన ప్రసరింపజేసే వారిని బ్రహ్మర్షి అని చెప్తాము. ఆ విధంగా ఆ 4 బ్రహ్మ విహార ధర్మాలను మీరు మీ మదిలో ప్రతిష్ఠించుకోవాలి అంటే మీ మదిలో ప్రజ్ఞ అనేది ఉద్భవించాలి, ఉత్పన్నం కావాలి. ప్రజ్ఞ అనేది ఉత్పన్నం కావాలి అంటే మీరు సరైనటువంటి ఏకాగ్రతను, సరైనటువంటి జాగరూకతను సాధించాలి. ఈ రెండిటిని మనం సాధించాలి అంటే ఏం చెయ్యాలి? మీ ధ్యాసను శ్వాస మీద ఉంచాలి. ఉంచుతున్నావా లేదా? ఉంచకపోతే ఏమవుతుంది? మీరు అదే ధ్యాసని తీసుకువెళ్ళి టీవీ మీద ఉంచారనుకోండి, ఏం చేస్తున్నా 24 గంటల్లో మీ ధ్యాస ఎక్కువసేపు దేని మీద ఉంటుంది? టీవీ మీద ఉంటుంది. టీవీ మీద ఉంటే మీ ధ్యాస మీ మనసులోకి ఏమొచ్చి చేరుతాయి? ఏమొచ్చి చేరుతాయి? లేదా మీ ధ్యాస వ్యాపారం మీద ఉంది. ఈరోజు అందరూ కూడా వేషధారులే. ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ. దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? డబ్బుకి, ఈ శారీరక సుఖాలకి ఇస్తున్నారు. మీ గురువు గారు ఏం చెప్పారు? ఈ రెండింటికి ఇవ్వకండి, మీ ధ్యాసను ఎక్కడ పెట్టండి అని చెప్పారు? శ్వాస మీద పెట్టండి. మీ ధ్యాసను శ్వాస మీద పెడితే ఏం జరుగుతుందన్నారు? ధ్యాసను శ్వాస మీద పెట్టడం సర్వరోగ నివారణ అని చెప్పారు. నివారణ అని చెప్పారా? కేవలం రోగాలు మాత్రమే నిర్మూలం కావు, మీకు మోక్షం కూడా లభిస్తుంది అని చెప్పడం జరిగింది. చివరిగా అప్పమాదో అమతపదం, పమాదో మచ్చునోపదం. మీరు టీవీ చూసినా మీ యొక్క ధ్యాసను ఎక్కువగా డబ్బుల మీద వీటి మీద పెట్టినా ఏం జరుగునట్టు? మనం ప్రమాదంలో చిక్కుకున్నట్టే. అలా కాకుండా మీ ధ్యాసను శ్వాస మీద నిలిపి సరైనటువంటి ఏకాగ్రత, సరైనటువంటి జాగరూకతను సాధించినట్లయితే మనం మరణాన్ని సైతం జయించగలమని చెప్పేసి బుద్ధ భగవానులు వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరందరూ కూడా చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఈ ప్రక్రియని ఆనాపానాసతి, మీరు సాధన చేసేటువంటి ప్రక్రియని ఆనాపానాసతి ప్రక్రియ అంటారు. దీనితో పాటు బుద్ధ భగవానుల వారు 40 రకాల ధ్యాన ప్రక్రియలను చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగానే సాధన చేస్తూ గురువుగారు చెప్పిన విధంగా ఈ ప్రక్రియను మీరందరూ కూడా ప్రచారం అయ్యేటట్టు చూడాలని, అదేవిధంగా ఆయన ఆకాంక్షించినట్టు ప్రతి గ్రామంలోనూ ఒక పిరమిడ్ నిర్మితమై ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన వైపుకి వెళ్ళాలని, అదేవిధంగా చివరిగా అహింస, ప్రజ్ఞ, 4 బ్రహ్మ విహార ధర్మాలు లేకుండా అహింస వైపుకి వెళ్ళడం అనేది సాధ్యం కానే కాదు. అహింస అనేది నటిస్తే
జరిగేది కానే కాదు, మనస్సులోనే పుట్టాలి. ఆ అహింస అనేటువంటిది మనసులో పుట్టాలి అంటే ప్రజ్ఞ, ఈ బ్రహ్మ విహార ధర్మాలు కూడా కావాలి. ఆయన కోరుకున్నట్టు అందరూ కూడా ఈ అహింస మార్గంలోకి రావాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ పిరమిడ్ ధ్యాన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ప్రవచనాన్ని శ్రద్ధగా ఆలకించినటువంటి ధ్యాన సాధులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధు సాధు సాధు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి అనాయల్ అయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ గట్టిగా స్వామీజీ వారికి క్లాస్ కొడదాం. బుద్ధ భగవానులు ఏదైతే ప్రబోధించారో, ఒక కాకినాడలో ఒక సభ జరిగింది 20 సంవత్సరాల క్రితం. బుద్ధుల యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్న ఒక బౌద్ధ భిక్షు మన సొసైటీలో చాలా క్లాసులు చేసేవారు అప్పట్లో. ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు పత్రిజీ ఏం చెప్పారంటే, ఆయన మాట్లాడిన తర్వాత, బుద్ధుడి గురించి మాట్లాడడానికి అర్హత ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు, ఎందుకంటే బుద్ధుడితో కలిసి జీవించారు ఆనందుడు పత్రిజీ ఒక జన్మలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఏదైతే బుద్ధుడి యొక్క బోధల సారము, ఏదైతే ఈ భూమి మీద అవతరించిన మహనీయులు అందరూ బోధించిన ఆ వేదాలు ఉపనిషత్తుల సారము అన్నిటిని 3 డ్రాప్స్ తీసి ఆ సారాన్ని మనకు అందించారు. 1 ధ్యానం, 2 అహింస, 3 స్వాధ్యాయం. అందరి ఆధ్యాత్మిక గురువుల యొక్క గ్రంథాలని అందరినీ వినాలి, అందరినీ చదవాలి. 144,000 మంది బుద్ధుడి యొక్క అనుయాయులు ఈరోజు ఈ భూమి మీద పిరమిడ్ మాస్టర్లుగా అవతరించారు. అది వారు చెప్పిన మాట. బుద్ధుడి గ్యాంగ్లో మనం అంతా ఉన్నాము. ఈ భూమి మీద ఇంకా జీవులు ఏడవకంటే చేయడం కోసం మనం ఇక్కడికి జన్మ తీసుకున్నాం. స్వామివారు చెప్పారు అహింస. అహింస అనేది చాలా విస్తృతమైన అర్థం ఉంది. అయితే ఇంతమంది శాఖాహారులుగా మారారు స్వామి. వీరంతా, మేమంతా ఒకప్పుడు చాలామంది మాంసాహారులుగా జీవించిన వాళ్ళమే. పత్రిజీని చేరిన తర్వాత అందరూ శాఖాహారులు అవ్వడం, ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడవకంటే చేసే లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు తమరు రావడం, బుద్ధ భగవాన్ని స్మరించుకునే అవకాశం మాకు మరొకసారి ఇవ్వడం, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. మరి వారికి భాస్కర్ రెడ్డి గారు, జగపతిరాజు గారి చేతుల మీదుగా మేమౌంటూ అందజేయవలసిందిగా కోరుతున్నామండి. అనాలయ్య గారికి ఒకసారి ఆ మూమెంట్లు వెనకాల ఉన్నాయండి. ఒకసారి అలాగే మీరు కూడా వెళ్ళండి, ఆ పక్కెళ్ళండి. వారిద్దరి చేతుల మీదుగా స్వామీజీ వారికి కనవమర్చి ధ్యాన మందిరం మేమౌంటూ అందజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఒకసారి ఎవరికాలు కూర్చోండి, ఒక 5 నిమిషాలు మాత్రమే భోజనానికి వెళ్ళిపోతాం అందరం కూడా. ఓపెనింగ్ ఎంతసేపు ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మేడం గారు చిన్న చిన్న గిఫ్ట్లు ఈ విధంగా తయారు చేసేస్తూ ఉంటారు. స్వయంగా తానే తయారు చేసి మాస్టర్స్కి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారమ్మా. థ్యాంక్ యూ. ఓకే, తదుపరి కార్యక్రమం. మరి ఎంతసేపు మనం కనవమర్చి ధ్యాన మందిరం అని చెప్పుకుంటున్నాగా, ఈ కనవమర్చి ధ్యాన మందిరం టీం ఉన్నారండి. ఆ టీం అంతా కూడా రావాలి. ఇప్పుడు కనవమర్చి ధ్యాన మందిరం టీం అంతా కూడా డయాస్ మీదకి రావాలి. స్థలదాత కృష్ణకాంతారావు గారు ఇక్కడే ఉన్నారు. జస్ట్ సింపుల్గా అయిపోయింది. ఓకే, మరి కనవమర్చి టీం అంతా రావాలి. మరి కృష్ణకాంతారావు గారు, కోటేశ్వరరావు గారు, చౌదరి గారు, పద్మలయ్య రాము గారు, కనకం గారు, అడపాల శ్రీని గారు, టైలర్ రమణ గారు, సిద్ధిరెడ్డి కృష్ణ గారు, మరి టీం అంతా కూడా రావాలి. అలాగే గంగాధర గారు,
చీకట్ల దుర్గారావు గారు, గ్రంథి కనకపండు గారు, చీకట్ల శివ, చీకట్ల కాళీకృష్ణ, మరి టీం అంతా కూడా రావాలి మొత్తం డయాస్ మీదకి. మరి ఒక 2 నిమిషాలు మన తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ ప్రచార ప్రెసిడెంట్ గారు, అధ్యక్షులు మన కానవరం శ్రీని గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన జగద్గురు బెమ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుందామండి. ఎంతో ఈ భూమికి ఎంతో భాగ్యాన్ని, ఎంతో సౌభాగ్యాన్ని, ఎంతో జ్ఞానాన్ని అందించిన జగద్గురు ఈరోజు ఇంత అద్భుతంగా మరి ఇక్కడ కన్వల్ మహర్షి పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ ఇంత అద్భుతంగా, ఇంత రంగరంగ వైభవంగా మరి అంగరం అనే గ్రామంలో జరుగుతుందంటే ఇదంతా మరి ఈ పిరమిడ్ మాస్టర్లో ఒక టీము, మరి రమణ గారు కానీ, మరి అలాగే చౌదరి గారు, పాపారావు గారు, ఇంకా చాలామంది పేరు పేరున ఇక్కడ ఈ కన్వల్ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఎవరైతే కృషి ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున గురువు గారు ఇంత భోగాన్ని, ఇంత వైభోగాన్ని అందించిన జగద్గురుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుని, మరి ఈరోజు మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అలాగే మనకి రేపు వశిష్ఠ గౌతమి పిరమిడ్ గురించి కూడా ఈ సందర్భంగా మరి ఇంత అద్భుతమైన జ్ఞానుల మధ్య, ఆత్మబంధువుల మధ్య మనం జరగబోయే కార్యక్రమాలు విన్నవించుకోవాలి. మనకు అందరికీ తెలిసినప్పటికీ రేపటి నుంచి మనకి 9 రోజులు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో 9 రోజులు మనకి అఖండ ధ్యానం జరుగుతుందండి. అందరూ కూడా మరి ఈ సదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే మహాశక్తి క్షేత్రం. అక్కడ మన అందరూ శక్తిని ఇవ్వగలిగితే విశ్వానికి శక్తిని ఇస్తుంది వశిష్ఠ గౌతమి పిరమిడ్. ఒకసారి గట్టిగా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి గట్టిగా. మరి అలాగే రేపటి నుంచి 9 రోజులు అఖండ ధ్యానం జరుగుతుంది. అలాగే రేపు అక్టోబరు 11/11/2024 తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. నవంబరు 11 నెల 11వ తారీఖు 11 నిమిషాలకి 2024 సంవత్సరంలో మనకి వచ్చే నెల మరి రంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. గురువు గారు ఒక ఆశయం మరి ఈరోజు మనకి ఈ 2024లో మరి మనకి అందరికీ ఆ భాగ్యం దక్కింది. వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ అంటే గురువు గారికి మన గురుదక్షిణ ఇచ్చినంత ఆనందంతో మనం ఆ వశిష్ఠ గౌతమి విశ్వానికి అంకితం చేద్దాం మన అందరం కూడా. మరి దీనికి అందరం కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మరి ఆత్మబంధువులందరికీ ప్రణామాలు చేసి అందరూ రావాలని కోరుచున్నాం. ఇలాగే తెలియనంటి వాళ్ళందరికీ కూడా మన బాధ్యత అందరికీ తెలియపరిచి మరి ఆ రోజు మరి గురువుగారి పండగ అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పండగ గురువుగారి పుట్టినరోజు అంటే. మరి అలాంటి పుట్టినరోజు పండుగను మనం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రాణప్రతిష్ఠ చేసి విశ్వానికి అందిస్తామంటే ఆసామిసి కాదు. మరి అందరూ పాల్గొని చాలా అద్భుతంగా దాంట్లో వర్క్ చేద్దాం. అందరం కూడా చేస్తే అది ఇంకా గురువుగారి ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలాగే మరి ఈరోజు ఈ భూమి మీద పిరమిడ్ మాస్టర్ అనే ఒక అద్భుతమైన పదవి గురువుగారు మనకు అందించారు. అంతకన్నా ఒక పిరమిడ్ మాస్టర్గా ఉండడమే ఈ భూమి మీద మనకి అత్యుత్తమైన గొప్ప స్థాయి అది. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా సరే తను తాను ఉద్ధరించుకుంటూ తను ఏదైతే అనుభవించాడో అది అందరికీ చెప్పడమే మన పని. మనకు మనమే చేసుకోకుండా అందరినీ ఆ మార్గంలో తీసుకెళ్లాలనే గురువుగారు మనకి ఇంత బరువైన బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి అందరం కూడా మనం అదే చేస్తున్నాం. ఇంకా విస్తృతంగా చేసి ఈ భూమిని మనం సత్యశ్యామలం చేయాలంటే, గురువుగారు ఆశయం ముందుకు తీసుకెళ్లాలంటే
మనందరం కూడా గురువుగారి ఆశయంలో భాగస్వాములు అవ్వాలంటే రేపు వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి మనందరం కూడా శక్తినివ్వాలి. రేపు నుంచి 9 రోజులు అఖండ ధ్యానం జరుగుతుంది. మరి 11వ తారీఖున అద్భుతంగా మరి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అందరూ కూడా రావాలని చెప్పేసి మరొక్కసారి కోరుచున్నాం. మరి అలాగే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఇక్కడ ఉన్న టీంకి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామండి. ఎంత అద్భుతంగా మరి ఇక్కడ ఆర్గనైజింగ్ చేశారు. ఈ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ ఇంత అవకాశం ఇచ్చినందుకు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం కాండవరం శ్రీని గారికి. మరి వశిష్ఠ గౌతమి గురించి చెప్పారు కదండి. మరి ముందుగా అనాలయ్య గారి చేతుల మీదుగా మరి బుద్ధుని యొక్క విగ్రహావిష్కరణ చేసుకుందాము. మరి తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారు అన్నపూర్ణ గారి చేతుల మీదుగా గ్రంథాలయ ప్రారంభము. తర్వాత మన జగపతిరాజు గారి చేతుల మీదుగా పిరమిడ్డు 3 చేసుకుందామండి. చక్కగా ఎవరికి వాళ్ళు అందరూ ఒకసారి వచ్చేయద్దు. వీళ్ళు ఒక్కొక్కరు ఎదరికి వెళ్ళిన తర్వాత వరుసగా వెళ్దాము. భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలు చేసి వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. మరి ఇంత ఎండలో కూడా కదలకుండా ఎంతోమంది చెప్పినటువంటి విషయాలను విని చక్కగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ప్రోత్సహించిన మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. మరి చాలామంది ఇక్కడ మాస్టర్ సీనియర్లు చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ నిజం డయాస్కి పిలాలి, కానీ సమయం లేదు, ప్లేసు లేదు. కాబట్టి విగ్రహ ఆవిష్కరణకు మరి అనాలయ్య గారిని ఆహ్వానిస్తున్నామండి. వారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేసుకుందాము. అలాగే భాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ గారు గ్రంథాలయ ప్రారంభకులు, అలాగే జగపతిరాజు గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా దగ్గర ఉండాలండి. కృష్ణకాంతరావు గారు మీరు కూడా దగ్గర ఉండాలి సార్. ఈ వేడుక అంతా కూడా మా స్థలదాత మా ప్రెసిడెంట్ గారు ఇద్దరు కూడా ఉండాలి. పెద్దలందరూ కూడా వారి సమక్షంలో చక్కగా చేసుకుందామండి. ఎవరు కూడా వెళ్ళిపోద్దామా. భోజనం అనంతరం అద్భుతమైన ఎవరో బైక్ పాడేస్తున్నారని బైక్ తాళం పాడేస్తున్నారు. ఓకేనండి, బైక్ పాడేస్తున్నారు, బైక్ తాళం పాడేస్తున్నారా? ఒకసారి నా దగ్గర ఉందండి పాపారావు. సాంకేతిక కార్యక్రమాలు ఉంటాయండి మేడం, ఎవరు వెళ్ళిపోవద్దు. ఇది అద్భుతమైన పుణ్యక్షేత్రం. స్టార్ట్ చేస్తున్నారు అందరూ. ఏం చేయాలండి? వెనకెళ్ళి వెనకనే పక్కన మనల్ని గురుగారు నువ్వు ఎలా ఉన్నావు సార్? గణేష్ గారు వెనక్కుంటాను సార్. వెనక్కి ఓకే అక్కడ రండి. ఏయ్ సాధు సాధు
హలో సార్, మీకే చెప్తున్నా, లైవ్ వెళ్తుంది ఇక్కడ. హలో సార్, మీకు వినిపించట్లేదు చెప్తుంది, లైవ్ వెళ్తుంది చెప్తున్నాను. కొద్దిగా ఎలా ఉండండి, మీడియా చూసుకుంటారండి. ఇవ్వండి, మీ చేతుల మీదుగా ఇవ్వండి. వద్దు, 2 పుస్తకాలు. 2 పుస్తకాలు ఎవరో అన్నా పక్కన అన్న, మీరే కనబడుతున్నారు స్వయంగా, ఎవరు రావట్లేదు. నెక్స్ట్ మా పక్కనండి, ఎవరు రావద్దు, సైడ్ వచ్చిన ఎవరు రావద్దు.
Side, side, side. మా చిన్నారులు ఒక అన్నమాచార్య కీర్తన భావములోన భావ్యమునందున గోవింద గోవింద అని కొలవవు మనస అంటూ మన తెలుగు వాగ్గేయకారులైనటువంటి శ్రీ అన్నమాచార్యుల వారు రచించినటువంటి కీర్తన భావములోన భావ్యమునందున అంటూ మా చిన్నారు మీ ముందుకు వస్తున్నారు. అక్షయ, కోమలి, శరణ్య.
అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును ఆ మా చిన్నారులచే అగ్రే పశ్యామంటూ మానస సంసర్రే అనే ఒక గీతంతో మీ ముందుకు వస్తున్నారు మా చిన్నారులు. अग्रे पश्यामि तेजो निबिडतर कलायावळि लोभनीयम् अग्रे पश्यामि तेजो निबिडतर कलायावळि
మదసికి పించ అనంత తజిపురే మదసికి పించ అనంత తజిపురే మదసికి పించ అనంత తజిపురే మదసికి పించ అనంత తజిపురే మదసికి పించ అలంకృత చిపురే మగసికి పించ అలంకృత చిపురే మగనీయ కపోత విజిత ముపురే మగనీయ కపోత విజిత ముపురే మగనీయ కపోత విజిత ముపురే మగనీయ కపోల 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 విజిత ముపురే మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే శ్రీరమణి కుచ తుక విహారీ శ్రీరమణి కుచ తుక విహారీ సేవక జన మందిర మందారే సేవక జన మందిర మందారే శ్రీరమణి కుచ తుక విహారీ సేవక జన మందిర మందారే శ్రీరమణి కుచ తుక విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరమహంస ముఖ చంద్ర చకోరే పరమహంస ముఖ చంద్ర చకోరే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే పరిపూరిత మురళీరవధారే మానస సంచరే
ऋषिगणमौलेन शृङ्गारयो अलनं कंठस्थयो चेरं व्याघ्रगणान् सदारुण भस्माङ्गदीतं शिवं कैलासे मनमण्डपे प्रमदयोद्भवयोज्ज्वलं वसिते प्रमदयोद्भवयोज्ज्वलं वसिते प्रमदयोद्भवयोज्ज्वलं वसिते Say